అలజడి, ఆందోళన. ఒక తుఫాను చెలరేగినప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో బహుశా నీ హృదయంలో కూడా అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయేమో. నీ స్నేహితులను వదిలిపెట్టేశారని, బాగా కావాల్సిన వాళ్ళు దూరం అయిపోయారని, నీకు రావాల్సిన ఏదో ప్రయోజనం నీ దగ్గర రాలేదని, నీ ఆఫీసులో ఎవరో నిన్ను గేలి చేస్తున్నారని, అపహాస్యం చేస్తున్నారని, ఒకవేళ కృంగుదల్లో వేదనలో ఉన్నావా? ఒక్కసారి దేవుని వైపు చూడు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీకోసం మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, నీకోసం మరలా తిరిగి వస్తానని వాగ్దానం చేసిన దేవుడు, పరలోక రాజ్యంలో మనకు స్థలము సిద్ధపరుస్తున్నానని వాగ్దానం చేసిన మన దేవుడు, అన్ని విషయాల్లో మన గురించి ఆలోచన చేస్తూ మన నిమిత్తం చింతిస్తున్న దేవుడు, అనగా మన నిమిత్తం ఆలోచన చేస్తున్న దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలి? మనం ఎందుకు అధైర్యపడాలి? దేవుని వైపు చూద్దాం. ఆయన ఇచ్చే ఉత్సాహం, ఆయన ఇచ్చే సంతోషం చాలా గొప్పది. నేను సేవకునిగా కోరుకుంటున్నాను, ఈరోజు మీ జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని మీరు చూడాలని ఆశిస్తున్నాను. దేవుడు అలాంటి కృప మీ మీద కృంభరించును గాక. ఆమేన్. ఇంతవరకు దుఃఖము, వేదన, ఆందోళన, కలవరము, ప్రతికూల పరిస్థితుల్లో నలిగిపోయిన అనుభవం నీలో ఉందేమో. దేవుడు నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఆయన నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ నోటి నిండా దేవుడు నీకు నవ్వు దయచేయబోతున్నాడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన వెతకగలిగితే అద్భుతాలు చూస్తావు.